హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఈ సెట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ సెట్కి ఫిజిక్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 1లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. వీటి నుండి పక్కా ఒక డైమెన్షనల్ ఫార్ములా అడుగుతారు. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఈజీగా ఉంటుంది. మనం కొంచెం ఒక 5 మినిట్స్ నేర్చుకుంటే ఏది డైమెన్షనల్ ఫార్ములా అడిగినా మనం చెప్పొచ్చు. ఈ 10 ఇంపార్టెంట్ అనమాట. ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, మూమెంటమ్, యాక్సలరేషన్, ఫోర్స్, వర్క్ అండ్ ఎనర్జీ, పవర్, ప్రెషర్ అండ్ స్ట్రెస్. వీటిలో నుండి పక్కా ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే ఏదైనా ఒక ఏరియా డైమెన్షనల్ ఫార్ములా రాయమని లేదా వాల్యూమ్ది రాయమని అడుగుతారు. ఈ డైమెన్షనల్ ఫార్ములా ఎట్లా రాయాలంటే మనం MLT గుర్తుపెట్టుకోవాలి. MLT. M అంటే మాస్, L అంటే లెంత్, T అంటే టైం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏరియా అంటే లెంత్ ఇంటూ లెంత్. లెంత్ ఇంటూ లెంత్ అంటే ఎల్ ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. అంటే ఎం ఉందా? మాస్ ఉందా? లేదు, కాబట్టి మాస్ 0. నెక్స్ట్ ఎల్ ఉందా? ఉంది. ఎన్ని? 2 ఉన్నాయి కాబట్టి ఎల్ పవర్ 2. నెక్స్ట్ టీ, టైం అనేది లేదు కాబట్టి టీ పవర్ కూడా 0. వాల్యూమ్కి లెంత్ ఇంటూ లెంత్ అంటే 3L. మాస్ ఉందా? ఇందులో ఒక్కటి కూడా లేదు. మాస్ అనేది 0. ఎల్ పవర్ 3. ఎందుకు? 3 టైమ్స్ ఉంది లెంత్ కాబట్టి 3. టీ పవర్ 0. టీ అంటే టైం. ఇది డైమెన్షనల్ ఫార్ములా. అంటే ఇదే ఎం పవర్, ఎల్ పవర్, టీ పవర్ ఎంత వస్తుందో చూసుకోవాలి. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా అని అడిగితే ఎం పవర్ 0, ఎల్ పవర్ 2, టీ పవర్ 0 ఇట్లా రాయాలి. వాల్యూమ్ అడిగితే ఇట్లా. డెన్సిటీ అంటే ఏంది? డెన్సిటీ అంటే మనకు తెలుసు, మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే డైమెన్షనల్ ఫార్ములా ఇందాక రాసుకున్నాం కదా, ఎల్ పవర్ 3. ఎల్ ఒకటే ఉంది, మాస్ లేదు, టీ లేదు. ఇది తెలిస్తే డైరెక్ట్ రాయచ్చు. ఎల్ పవర్ 3, ఎం పవర్ 1. మాస్ అంటే 1 కదా. ఇది అంటే ఎం పవర్ 1, ఎల్ పవర్ -3, టీ పవర్ 0. -3 ఎందుకంటే ఇది డినామినేటర్లు ఉంది కదా, పైకి వెళ్తే మైనస్ అవుతుంది. ఇది తెలిస్తే రాయచ్చు. తెలియలేదు అనుకోండి, మాస్ అంటే ఎం పవర్ 1 అని రాసుకోండి. వాల్యూమ్ అంటే ఎల్ ఇంటూ ఎల్ రాసుకోండి. 3 టైమ్స్ ఉంది కాబట్టి ఎల్ పవర్ 3 వస్తుంది. ఇది డినామినేటర్లు ఉంది, న్యూమరేటర్కి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే ఎం పవర్ 1, ఎల్ పవర్ -3, టీ పవర్ 0. టైం అనేది లేదు. మాస్ బై వాల్యూమ్. స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్ అంటే తెలుసు, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా ఎల్లే వస్తుంది కాబట్టి డిస్టెన్స్ బై టైం తీసుకుంటాం. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఈ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఏం తేడా అంటే, డిస్టెన్స్ అంటే లాంగెస్ట్ పాత్ అనమాట. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ వేని డిస్ప్లేస్మెంట్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ని స్పీడ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీ అంటాం. డిస్టెన్స్ బై టైం కాబట్టి ఎల్ బై టీ పవర్ టీ. అంటే ఎంత? ఎం మాస్ ఉందా? ఇందులో లేదు, 0. ఎల్ పవర్ 1, టీ పవర్ -1. ఎందుకు? ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి -1. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. వెలాసిటీ. నెక్స్ట్ మూమెంటమ్. ఈ వెలాసిటీ నుండి మూమెంటమ్ వస్తుంది. ఎందుకు అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి ఈ వెలాసిటీది గుర్తుపెట్టుకుంటే ఎం పవర్ 1 వచ్చేస్తుంది. ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -1. ఎందుకంటే వెలాసిటీది ఇక్కడ ఉంది కదా డైమెన్షనల్ ఫార్ములా. జస్ట్ ఇక్కడ మాస్ ఒక్కటే యాడ్ అవుతుంది అంటే ఎం పవర్ 1 వచ్చింది కాబట్టి ఇది వస్తే ఇది కూడా వస్తుంది. వెలాసిటీది వస్తే మూమెంటమ్ది వస్తుంది, ఇంకా యాక్సలరేషన్ది కూడా వస్తుంది. ఎందుకంటే వెలాసిటీ బై టైం. యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. వెలాసిటీ ఫార్ములా ఏంది? ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -1. ఇది బై టైం అంటే టీ పవర్ 1. అంటే ఇది పైకి వెళ్తే టీ పవర్ -1 అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది కాబట్టి -2 అవుతుంది. ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -2. ఇది యాక్సలరేషన్ది. అంటే వెలాసిటీ ఒక్కటి వస్తే మూమెంటమ్ది రాయొచ్చు మనం డైమెన్షనల్ ఫార్ములా, యాక్సలరేషన్ది రాయొచ్చు. ఫోర్స్ది కూడా రాయొచ్చు. ఫోర్స్ ఏంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎం పవర్ 1 ఇది డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి. ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2. ఇది నేను ఎంత ఈజీగా ఎట్లా రాస్తున్నా అంటే, యాక్సలరేషన్ ఆల్రెడీ మనకు వచ్చింది. ఇక్కడ ఎం పవర్ మాస్ ఒక్కటే యాడ్ అవుతుంది అంటే ఎం పవర్ 1 అన్నట్టు. 1 టైం ఉంది కదా మాస్ కాబట్టి ఎం పవర్ 1. నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీ. ఈ వర్క్ అండ్ ఎనర్జీ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఏం రాసుకోవచ్చు? ఫోర్స్ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది, ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2 ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఎల్ ఒకటి యాడ్ అవుతుంది. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఎల్ ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి ఎం పవర్ 1, ఎల్ పవర్ 2, టీ పవర్ -2.
ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్కి. పవర్ అంటే వర్క్ బై టైం. మనకు ఒక్కటి స్పీడ్, ఈ వాల్యూమ్, ఏరియా ఇవి స్టార్టింగ్ వస్తే వాటి నుండి అన్నీ చేయొచ్చు, ఎందుకంటే ఇంటూ మాస్ బై టైం ఇట్లనే ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి ఈ ఫార్ములాస్ అన్నీ. పవర్ అంటే వర్క్ బై టైం. వర్క్ బై టైంని ఎట్లా రాయొచ్చు? వర్క్ అంటే మనకు ఆల్రెడీ వచ్చింది, వర్క్ అండ్ ఎనర్జీ, ఈ ఫార్ములా m⁴1 L⁴2 T⁻⁻². బై టైం అంటే బై టీ అది న్యూమరేటర్లోకి వెళ్తే -1 అవుతుంది, అంటే m⁴1 L⁴2 T⁻⁻² బై టీ, అంటే ఇది పైకి వెళ్తే -3 అవుతుంది టీ, m⁴1 L⁴2 T⁻⁻3. ఇది పవర్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. ప్రెషర్ అండ్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే మనకు ఆల్రెడీ వచ్చింది ఫోర్స్, m⁴1 L⁴1 T⁻⁻². ఏరియా అంటే m⁴0 L⁴2 T⁻0, అంటే L⁴1 T⁻⁻² బై ఏరియా. ఏరియా అంటే L⁴2. దీని ఫార్ములా వచ్చేసి m⁴1 L⁻⁻1 T⁻⁻². ఇది ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఫార్ములా. ఇంకా చాలా డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి, కాకపోతే ఈ 10 అనేవి ఎగ్జామ్లో పక్కా ఏదన్నా ఒకటి అడుగుతారు. ఏదన్నా ఒక డైమెన్షనల్ ఫార్ములా రాయమని ఈ 10 నుండే వస్తాయి. అందులో ఏరియా చూసుకోండి. ఏరియా ఏంటంటే L⁴2, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా స్పీడ్ అండ్ వెలాసిటీ గుర్తుపెట్టుకుంటే మూమెంటం వస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. ఈ యాక్సలరేషన్ వల్ల ఫోర్స్ వస్తుంది. ఫోర్స్ నుండి వర్క్ అండ్ ఎనర్జీ, వర్క్ అన్నా ఎనర్జీ అన్నా రెండింటికి ఒకటే డైమెన్షనల్ ఫార్ములా ఇది వస్తుంది. ఈ వర్క్ నుండే యూనిట్ 2 వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ మోడర్న్ ఫిజిక్స్ మొత్తం థియరీయే ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుకోండి. వాళ్ళు డెఫినేషన్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుండొచ్చు, లేదా ఎప్పుడు కనిపెట్టిర్రు, ఎవరు సైంటిస్ట్ నేమ్, ఇట్లా ఉంటాయి కదా, అవి అడగొచ్చు. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ హెన్రిచ్ హెర్ట్జ్ 1887లో అబ్జర్వ్ చేసిండు ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని. ఇంకా ఎలక్ట్రాన్స్ ఎలా ఎమిట్ అవుతున్నాయి, ఇంకా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ HV = W0 + mv². HV అంటే ఫోటో ఎలక్ట్రిక్ వర్క్ ఫంక్షన్. ఈ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటారు ఈ ఈక్వేషన్ని. W0 అంటే ఇప్పుడు ఆ ఫోటాన్స్ అనేది ఎమిట్ అయిన ఫోటాన్స్ 2 పార్ట్స్గా ఎనర్జీ యూజ్ చేస్తుంది. ఫస్ట్ W0 అంటే మెటల్ సర్ఫేస్కి అవే వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్, అది W0తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కైనెటిక్ ఎనర్జీ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఇవ్వడానికి ఈ ½ mv² అంటాం. ఈ ఈక్వేషన్ని మనం ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఇలాంటి ఈక్వేషన్స్ ఇంకా సైంటిస్ట్ నేమ్స్, ఇయర్స్ ఇవి ఉంటే ఎక్కువ చూసుకోండి, ఎందుకంటే ఇవి ఎక్కువ అడుగుతారు థియరీ ఉన్న చాప్టర్స్లో. నెక్స్ట్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చూసుకోండి ఒకసారి. రీఫ్రాక్షన్ అంటే నేను సింపుల్గా చెప్తా. ఇది నార్మల్ అంటారు, ఇది ఇన్సిడెంట్ రే అంటే లైట్ పాస్ అవుతుంది, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ రీఫ్రాక్ట్ అవుతుంది. ఇది ఈ యాంగిల్ని I అంటాం, ఈ యాంగిల్ని R అంటాం. ఇది నార్మల్. అంటే రీఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఈ లైట్ అనేది, ఇన్సిడెంట్ రే అనేది ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి, రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి పాస్ అవుతుంది. అది కూడా ఆపోజిట్ సైడ్లు ఉండాలన్నమాట. ఇవి లాస్ ఉంటాయి, 3 లాస్ ఉంటాయి లైట్కి. ఈ లాస్ ఆఫ్ రీఫ్రాక్షన్కి 3 ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కోప్లేనార్ అంటే ఒకటే ప్లేన్లా ఉండాలి. ఈ ఇన్సిడెంట్ రే, రీఫ్రాక్టెడ్ రే ఇదంతా పాస్ అయ్యేది ఒకటే ప్లేన్లో ఉండాలి. సెకండ్లో వచ్చేసి ఈ ఇన్సిడెంట్ రే అనేది రీఫ్రాక్టెడ్ రే ఆపోజిట్గా ఉండాలి. అంటే ఇన్సిడెంట్ రే ఇటు పాస్ అవుతుంది కదా, నార్మల్కి ఆపోజిట్ సైడ్లో రీఫ్రాక్టెడ్ రే అనేది పాస్ కావాలి. ఇది సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ లాని స్నెల్స్ లా అని కూడా అంటాం. స్నెల్స్ లా అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అందరూ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనే గుర్తుపెట్టుకుంటారు. ఈ స్నెల్స్ లా అంటే అంత గుర్తుపెట్టుకోరు. μ = sin I/sin R. I అంటే ఇన్సిడెంట్ యాంగిల్, R అంటే రీఫ్రాక్టెడ్ యాంగిల్, అంటే
ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మ్యూ అంటాం. ఇది స్నెల్స్ లా. ఇంకా సూపర్ కండక్టర్స్ గురించి ఒకసారి చూసుకోండి. సూపర్ కండక్టర్స్ 1911లో క్యామర్లింగ్ ఓన్స్ డిస్కవర్ చేసిండు ఈ 1911లో సూపర్ కండక్టర్స్. ఇంకా ఈ మోడర్న్ ఫిజిక్స్లో అప్లికేషన్స్ చూసుకోండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మన డొమెస్టిక్ పర్పస్లో ఎక్కడ యూజ్ చేస్తాం, టెలివిజన్స్కి వాటికి యూజ్ చేస్తాం కదా, అవి చూసుకోండి. సూపర్ కండక్టర్స్ ఎక్కడ అప్లై చేస్తాము, వీటి దగ్గర అడిగే ఛాన్సెస్ ఉంటాయి. థియరీవి కాబట్టి అప్లికేషన్స్ లేదా ఇట్లా ఫార్ములాస్ ఉంటే అవి అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ థర్డ్ యూనిట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. వీటిలో ఏమి ఇంపార్టెంట్ అంటే బాయిల్స్ లా చూసుకోండి. బాయిల్స్ లా అంటే ఏంటంటే వాల్యూమ్ ప్రెషర్కి ఇన్వర్స్గా ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాల్యూమ్ పెరిగితే వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. ఈ వాల్యూమ్ అనేది ప్రెషర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఇది బాయిల్స్ లా. ఒకవేళ ఇట్లా ఇచ్చినా లేదా P/V = K ఇది ఇచ్చిన బాయిల్స్ లా అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇట్లా ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఎప్పుడు అంటామంటే -270°C దగ్గర ప్రెషర్ వాల్యూమ్ అనేది జీరో అయిపోతుంది. ఇది అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటాం. అంటే ఇది ఆప్షన్ ఇట్లా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ ఇట్లా యూనిట్ కన్వర్షన్స్, ఇప్పుడు °C నుండి కెల్విన్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి అని ఇట్లా అడుగుతుండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ 0 కదా, 0 దీన్ని కెల్విన్ 0°C ఇది కెల్విన్లకు ఎట్లా కన్వర్ట్ చేయాలి అంటే 273 + 0 అంటే 273 యాడ్ చేయాలి, 273 కెల్విన్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఎంత 100°C అంటే 273 + 100 373 కెల్విన్. ఇట్లా °C నుండి కెల్విన్లకు కన్వర్ట్ చేయొచ్చు. ఈ కన్వర్షన్స్ కూడా అడుగుతుండొచ్చు. నెక్స్ట్ చార్లెస్ లా వాల్యూమ్ అనేది ప్రెషర్కి ప్రపోర్షనల్ ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అంటే ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇది చార్లెస్ లా. నెక్స్ట్ చార్లెస్ లా ఇంకోటి కూడా ఉంది. సెకండ్ టైప్ ఏంటంటే ప్రెషర్ అనేది టెంపరేచర్కి ప్రపోర్షనల్ ఉంటుంది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది సెకండ్ది. 2 లాస్ ఉన్నాయి చార్లెస్. ఇది ఫస్ట్ది, సెకండ్ది. ఇది చూసుకోండి ఒకసారి. అంటే థియరీ చూసుకుంటే మీకు ఇవి అర్థమైపోతాయి. నెక్స్ట్ ఏం చూసుకుంటారంటే గ్యాస్ కాన్స్టెంట్ అంటే స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. ఇది PV/T. ఇట్లాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అడుగుతారు. నెక్స్ట్ ఈ SI యూనిట్ గ్యాస్ కాన్స్టెంట్కి ఏంటంటే జౌల్ కిలోగ్రామ్ కెల్విన్ ఇన్వర్స్. ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతుండొచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. M⁴0 L⁴2 T⁻⁻2 K⁻⁻1. టెంపరేచర్ ఇస్తే కేతోని డినోట్ చేయాలి. ఇప్పటిదాకా డైమెన్షనల్ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, MLT అనుకున్నాం. ఒకవేళ T అంటే టైం అనుకున్నాం, టెంపరేచర్ ఇస్తే K అనుకోవాలి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ని క్యాపిటల్ Rతోని డినోట్ చేస్తాం. క్యాపిటల్ R సేమ్ దానిలాగానే ఇందాకలాగానే, కాకపోతే ఈ SI యూనిట్ ఏంటంటే జౌల్ మోల్. అక్కడ కిలోగ్రామ్ వచ్చింది, ఇక్కడ మోల్ వచ్చింది. దీని డైమెన్షనల్ ఫార్ములా M⁴1 L⁴2 T⁻⁻2 K⁻⁻1. సేమ్ ఇందాకలాగానే, కాకపోతే M⁴1 వచ్చింది, ఇది మోల్ అనుకుందాం ఇక్కడ. ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఇది కూడా ఇంపార్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఈ డైమెన్షనల్ ఫార్ములా స్పెసిఫిక్ హీట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా ఇదే. గ్యాస్ కాన్స్టెంట్కి స్పెసిఫిక్ హీట్కి డైమెన్షనల్ ఫార్ములా ఇదే. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే డైమెన్షనల్ ఫార్ములా గురించి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఫార్ములా M⁴1 L⁴2 T⁻⁻2 K⁻⁻1. నెక్స్ట్ ఐసోథర్మల్ అడియాబెటిక్ ప్రాసెస్ చూసుకోండి. ఐసోథర్మల్ అడియాబెటిక్
ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ జరిగేటప్పుడు గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, ప్రెషర్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటున్నాం. నెక్స్ట్ అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్లో టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ ఈ 3 చేంజ్ అవుతుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్ లాస్ చూసుకోండి. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ 2 ఉన్నాయి కదా ఫిజిక్స్ 1లో, ఆ 2 లాస్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఇంకేందంటే ఈ ఫస్ట్లో ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. క్యూ అంటే ఇక్కడ హీట్, అంటే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై టు ద సిస్టమ్కి ఎంత హీట్ అయితే సప్లై చేసినామో దాన్ని క్యూ అంటున్నాం. డియు అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్, ఇది వర్క్. ఈ ఫార్ములా ఇది ఫస్ట్లో థర్మోడైనమిక్స్ ఫస్ట్లో ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్లో ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇంకా మేయర్స్ ఈక్వేషన్ చూసుకోండి. మేయర్స్ ఈక్వేషన్ ఏంటంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. మేయర్స్ ఈక్వేషన్ అని అడిగి ఇది ఇవ్వచ్చు, లేదంటే ఇది ఏ ఈక్వేషన్ అని కూడా అడగవచ్చు. ఇది హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో నుండి పక్కా ఒక 2-3 క్వశ్చన్స్ అయిన వస్తాయి. 4th యూనిట్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో ముందు మనం తెలుసుకోవాల్సింది స్కేలార్ అండ్ వెక్టార్కి డిఫరెన్స్. స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంది, వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏందో డిఫరెన్స్ తెలుసుకోవాలి. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దీంట్లో ఎగ్జాంపుల్ లెంత్, మాస్, టైం, స్పీడ్, ఇవి స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. వెక్టార్ క్వాంటిటీస్ అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్. అంటే మీకు అర్థం కావడానికి నేను ఒకటి సింపుల్గా చెప్తా. ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఇప్పుడు ఏ టు బి, ఏబి మనం ఇక్కడ నుండి ఏ నుండి బికి ట్రావెల్ చేయాలి. ఒకవేళ స్ట్రెయిట్ లైన్గా వెళ్తే అంటే స్ట్రెయిట్గా వెళ్ళినాం, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అనుకోండి. ఏ టు బి షార్టెస్ట్ డిస్టెన్స్లో వెళ్తే ఇది డిస్ప్లేస్మెంట్ అంటున్నాం, డిస్ప్లేస్మెంట్. ఇంకో రూట్ ఉందనుకోండి బికి వెళ్ళడానికి, అంటే లాంగెస్ట్ డిస్టెన్స్ ఉంటే ఇది డిస్టెన్స్ అంటున్నాం, అంటే లాంగెస్ట్ పాత్ ఇది. అంటే దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ లేదు. దీనికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ, ఇది స్కేలార్. అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, దీనికి డైరెక్షన్ లేదు, లాంగెస్ట్ పాత్. ఇది షార్టెస్ట్ పాత్, దీనికి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి దీన్ని వెక్టార్ క్వాంటిటీస్ అంటున్నాం. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే వెక్టార్, లేదంటే స్కేలార్. ఈ వెక్టార్ క్వాంటిటీస్ గురించి ఈ చాప్టర్ మొత్తం ఉంటుంది. దీంట్లో మెయిన్ ఈ సెట్కి ఏవి అడుగుతారంటే ఈ ఐ వెక్టార్, జే వెక్టార్, కే వెక్టార్ నుండి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసిన నేను, లాస్ట్ ఇయర్ కూడా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ప్రతి పేపర్లో ఇది ఉంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఐ వెక్టార్, కే వెక్టార్, జే వెక్టార్, ఇవి 3 వెక్టార్స్ అనుకోండి. ఒకవేళ ఇది ఇట్లా యాంటీ క్లాక్ వైజ్గా ఇప్పుడు ఐ తర్వాత జే తర్వాత కే వచ్చింది అనుకోండి, అన్నిటికీ పాజిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఐ ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు కే వెక్టార్, కే ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు జే, నెక్స్ట్ జే ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ ఆర్డర్లో రావాలి. ఎందుకు ఈ ఆర్డర్ అంటే ఇప్పుడు ఐ తర్వాత జే తర్వాత కేనే రావాలి. ఐ జే కే, ఐ జే కే, ఐ జే కే. అర్థమవుతుందా? ఐ జే కే ఈజ్ ఈక్వల్ టు తర్వాత జే ఉన్నా ఏది ఉన్నా సరే కానీ ఐ తర్వాత జేనే ఉండాలి. ఐ జే కే ఈ ఆర్డర్లో రావాలి. ఐ జే కే ఇట్లుంటే ఇది కరెక్ట్ అన్నట్టు, పాజిటివే. ఇది అన్నిటికీ పాజిటివ్ సింబల్. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ సింబల్. ఐ జే కే, ఐ జే కే, ఐ జే తర్వాత కే, ఐ జే కే. ఈ విధంగా వస్తే ఇవి కరెక్ట్ ఉన్నట్టు. ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే అది ఎట్లుండాలంటే ఐ తర్వాత కే ఉండాలి, ఇటు సైడ్ డౌన్ సైడ్ ఉండాలి. ఐ కే జే, ఐ కే ఈజ్ ఈక్వల్ టు జే వెక్టర్.
నెక్స్ట్ ఇది కూడా జే ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఐకేజే ఐకేజే నెక్స్ట్ కేజే ఐ అంటే ఐకేజే ఈ విధంగా రావాలి. ఐ తర్వాత కే తర్వాత జే నెగిటివ్ వస్తుంది ఇది అంటే డౌన్వర్డ్ ఐకేజే కాబట్టి డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్. అదే అప్వర్డ్ అంటే ఈ ఆర్డర్లో వస్తే పాజిటివ్ వస్తుంది సింబల్ ఐజేకే. ఇది పక్కా వస్తుంది క్వశ్చన్. మాకు వచ్చింది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నిట్లో ఈ క్వశ్చన్ వచ్చింది. 1 మార్క్ వస్తుంది ఈ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్లో ఈ ఐజేకే నుండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ చూసుకోండి. ప్రాపర్ వెక్టార్ అని ఉంటుంది. ప్రాపర్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 0కి ఈక్వల్ లేకపోతే ప్రాపర్ వెక్టార్ అంటే. సెకండ్ నల్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 0 ఈక్వల్ టు 0. ఏ వెక్టార్ అనుకుందాం అది 0కి ఈక్వల్ ఉంటే నల్ వెక్టార్. నల్ అంటే 0. నెక్స్ట్ ఒకవేళ ఈక్వల్ లేకపోతే ప్రాపర్ వెక్టార్ అంటాం. నెక్స్ట్ యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ యూనిటీగా ఉంటే యూనిట్ వెక్టార్ అంటాం. ఈక్వల్ వెక్టార్స్ అంటే ఇప్పుడు 2 వెక్టార్స్ ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ వెక్టార్ బి వెక్టార్ రెండు ఈక్వల్ ఉంటే ఈక్వల్ వెక్టార్. నెగిటివ్ వెక్టార్ అంటే ఇప్పుడు ఏ బి ఇది ఏ వెక్టార్ ఇది బి వెక్టార్. ఈ రెండు అనేది సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ డైరెక్షన్ ఇటు ఉంది ఈ డైరెక్షన్ ఇటు ఉంది ఉంటే దీన్ని నెగిటివ్ వెక్టార్ అంటాం. నెక్స్ట్ లైక్ వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉన్నా డైరెక్షన్ అనేది సేమ్ సైడ్ ఉంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎక్కడున్నా డైరెక్షన్ సేమ్ ఉంటే ఇది లైక్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ కోఇనిషియల్ వెక్టార్స్ అంటే ఒకటే పాయింట్ నుండి పాస్ అవుతాయి వెక్టార్స్. ఇప్పుడు ఇది ఏ ఇది బి వెక్టార్ అనుకుందాం సి వెక్టార్ అనుకుందాం ఇవన్నీ ఒకటే పాయింట్ నుండి పాస్ అయితే కోఇనిషియల్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ కోప్లేనర్ అంటే ఇప్పుడు ఇది 3 ప్లేన్స్ ఉందనుకోండి ఒకటే ప్లేన్లో అన్ని వెక్టార్స్ ఉంటాయి ఒకటే ప్లేన్లు ఉంటే కోప్లేనర్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్ అంటే ఇప్పుడు ఒక వెక్టార్ ఒక పాయింట్ నుండి ఇప్పుడు ఇక్కడ ఒక పీ పాయింట్ ఉందనుకోండి ఈ పాయింట్ని స్పెసిఫై చేస్తే అది పొజిషన్ వెక్టార్ అంటాం. ఈ వెక్టార్ యొక్క టైప్స్ వాటి గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వెక్టార్స్ ఇప్పుడు ఇట్లా ఇచ్చి ఇది ఏ వెక్టార్ అని అడుగుతాం మనకు తెలుసు ఈక్వల్ వెక్టార్ అని ఇట్లా గుర్తుపట్టాలి చూడంగానే. నెక్స్ట్ ఏంటంటే లాస్ చూసుకోండి 3 లాస్ ఉంటాయి. ట్రయాంగిల్ లా అంటే 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకోండి. ఈ 2 వెక్టార్స్ అనుకుందాం ఇది పి ఇది క్యూ అనుకుందాం. ఈ 2 మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తే దాని రిజల్టెంట్ వచ్చేసి థర్డ్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఇది కూడా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ ఈ రిజల్టెంట్ వచ్చేసి థర్డ్ సైడ్ ఇందులో రిజల్టెంట్. ట్రయాంగిల్ లా. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ లా ఉంటుంది. ప్యారలలోగ్రామ్ లా అంటే 2 వెక్టార్స్ అడ్జసెంట్ సైడ్లో పాస్ అయితే ఇది 2 వెక్టార్స్ అనుకుందాం. దీని రిజల్టెంట్ వచ్చేసి ఇవి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. దీని రిజల్టెంట్ వచ్చేసి డయాగ్నల్ ఆ ప్యారలలోగ్రామ్లో పాస్ అయ్యే డయాగ్నల్ రిజల్టెంట్ ఉంటుంది డయాగ్నల్. ఇది కూడా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ప్యారలలోగ్రామ్ లా. నెక్స్ట్ పాలిగన్ లా అంటే ఇప్పుడు ఇవన్నీ వెక్టార్స్ అనుకుందాం ఎన్ని వెక్టార్స్ అయిన ఉండని ఈ వెక్టార్స్ అనేవి ఒకే డైరెక్షన్లో పాస్ అవుతున్నాయి అండ్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లోజింగ్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పాస్ అవుతాయి. క్లోజింగ్ సైడ్ని ఇది రిజల్టెంట్ అనుకున్నాం. ఇది కూడా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాం కానీ ఆపోజిట్ సైడ్లో పాస్ అవుతుంది. ఇది క్లోజింగ్ సైడ్లో ఇందులో రిజల్టెంట్ ఉంటుంది. ఈ 3 లాస్ చూసుకోండి ఒకసారి వీటి డెఫినేషన్స్ చూసుకోండి. ఇది 4th చాప్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో నుండి పక్కా 2 క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ 5th యూనిట్ కైనమెటిక్స్లో ఫార్ములాస్ ఎక్కువగా చూసుకోండి. ఫైనల్ వెలాసిటీ అంటే ప్రాబ్లమ్స్ ఇస్తారు మీకు డైరెక్ట్ ఫార్ములాస్ అడగరు. ప్రాబ్లమ్స్ చేయాలంటే ముందు ఫార్ములాస్ రావాలి కాబట్టి ఈ ఫార్ములాస్ చూసుకోండి. ఫైనల్ వెలాసిటీ అంటే వీతో డినోట్ చేస్తాం. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. యూ అంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ, ఏ అంటే యాక్సలరేషన్, టీ అంటే టైం. నెక్స్ట్ ఎస్ అంటే డిస్టెన్స్. ఇక్కడ అంటే ఆ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది డిస్టెన్స్ కనుక్కోమంటే యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇంకా నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే యూకి వీకి ఏకి అండ్ ఎస్కి ఈ 4 ఉన్న రిలేషన్ కనుక్కోమంటే v² - u² ఈజ్ ఈక్వల్ టు
2as ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ఎన్ అంటే ఈ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అంటే ఈ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఆ బాడీ అని అడిగితే u + ½ a × 2n-1. ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాడీ డౌన్వర్డ్స్ మూవ్ అయితే, అంటే ఆ బాడీ యొక్క మోషన్ డౌన్వర్డ్స్ ఉంటే, వర్టికల్గా డౌన్వర్డ్స్ ఫాల్ అయితే అప్పుడు సేమ్ వీటిలాగానే కానీ u + gt అంటే ప్లస్ వస్తాయి అన్ని డౌన్వర్డ్స్ కాబట్టి. జీ అంటే ఇక్కడ ఏనే జీగా అనుకుంటున్నాం. ఏ అంటే యాక్సలరేషన్, ఇది వచ్చేసి గ్రావిటీ, ఇది కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కానీ జీగా తీసుకుంటున్నాం. అంటే ఇది ఏంటంటే డౌన్వర్డ్స్ కాబట్టి అన్నీ పాజిటివ్ వస్తాయి. సేమ్ వీటిలానే ఏ ప్లేస్లో జీ వస్తుంది, అన్నీ పాజిటివ్ వస్తాయి అంటే ప్లస్ వస్తాయి. అదే అప్వర్డ్స్ మూవ్ అవుతుంది, వర్టికల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు అప్వర్డ్స్ మూవ్ అయితే అన్నీ మైనస్ వస్తుంది. అంటే v = u - at. ఏ అంటే g, ఇక్కడ u - gt, అన్నీ మైనస్లు వస్తాయి ఎప్పుడు వర్టికల్గా అప్వర్డ్స్ ప్రొజెక్ట్ చేసినప్పుడు. అదే డౌన్వర్డ్స్ ఫాల్ అయితే అన్నీ పాజిటివ్ వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. 4 ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి నుండి ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం పక్క చేస్తే మనకి ఆప్షన్స్ అనేది పెట్టేయచ్చు. చాలా హార్డ్గా ఇస్తారు పేపర్, ఎందుకంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ కదా, అన్నీ హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఈ ఫార్ములాస్ ఒకసారి చూసుకుంటే వీటి నుండి ప్రాబ్లమ్స్ చేస్తే మనకి కొంచెం రిలేటెడ్ ఆన్సర్ వచ్చినా పెట్టేయగలుగుతాం, కొంచెం ఐడియా ఉంటే వీటి గురించి. ఈ కైనమెటిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తుండొచ్చు, ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమెటిక్ ఇస్తారనిపిస్తుంది. ఇంకా ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో ఐజేకే అవి చూసుకోండి. ఫస్ట్ యూనిట్లో డైమెన్షనల్ ఫార్ములా కూడా పక్కా వస్తుంది, మార్క్ వచ్చింది. ఇంకా ముందు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో అన్నిట్లో 2 అయితే పక్కా ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే యావరేజ్ స్టూడెంట్స్కి కనీసం క్వాలిఫై కూడా కాని వాళ్ళకి ఈ టాపిక్స్ చూసుకుంటే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే వీటిలో నుండి పక్క ఒక 10 క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. మీరు పక్క ఒక 7 to 8 వరకు కరెక్ట్ ఆన్సర్ పెడతారు ఒకవేళ ఇవి చదువుకుంటే. మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ చెప్పాలన్నా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా చెప్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన మేక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.